ఓం శాంతి. ఫిబ్రవరి 28వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శాంతి కావాలంటే అశరీరీగా అవ్వండి. ఈ దేహభానములోకి రావడం వల్లనే అశాంతి కలుగుతుంది. అందుకే మీ స్వధర్మములో స్థితులవ్వండి. ప్రశ్న: యథార్థ స్మృతి అంటే ఏమిటి? స్మృతి చేసే సమయంలో విశేషంగా ఏ విషయము పట్ల శ్రద్ధ ఉండాలి? జవాబు: స్వయాన్ని ఈ దేహము నుండి అతీతమైన ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము, ఇదే యథార్థమైన స్మృతి. ఏ దేహము గుర్తుకు రాకూడదు. ఈ విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. స్మృతిలో ఉండేందుకు జ్ఞానము యొక్క నష ఎక్కి ఉండాలి. బాబా మనల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. మనము మొత్తం సముద్రానికి, మొత్తం ధరణికి యజమానులుగా అవుతాము. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. ఓం అనగా అర్థము నేను, ఆత్మనైన నేను. మనుషులు ఓం అనగా భగవంతుడని భావిస్తారు, కానీ అలా కాదు. ఓం అనగా నేనాత్మను, ఇది నా శరీరము. ఓం శాంతి అని అంటారు కదా. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మనుషులు ఓం శాంతి అని అంటారు, కానీ ఓం యొక్క అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఓం శాంతి అన్న పదము బాగుంది. నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి. ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని. అర్థము ఎంత సహజంగా ఉంది. దీనికి చాలా విస్తారమైన అర్థమేమీ లేదు. ఈ సమయంలోని మనుష్య మాతృలకైతే ఇప్పుడిది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అన్నది కూడా తెలీదు. కొత్త ప్రపంచము మళ్ళీ పాతదిగా ఎప్పుడవుతుంది? పాతది నుండి మళ్ళీ కొత్త ప్రపంచంగా ఎప్పుడవుతుంది? ఇది ఎవ్వరికీ తెలీదు. ప్రపంచము కొత్తదిగా ఎప్పుడవుతుంది, మళ్ళీ పాతదిగా ఎప్పుడవుతుంది అని ఎవరినైనా అడిగినట్లయితే ఎవ్వరూ చెప్పలేకపోతారు. ఇప్పుడిది కలియుగి పాత ప్రపంచము. కొత్త ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. అచ్చా, కొత్తదానికి మళ్ళీ పాతగా అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. మనుషులై ఉండి కూడా ఇది తెలీదు. అందుకే వారిని జంతువుల కంటే హీనమని అంటారు. జంతువులైతే వాటినవి ఏమీ అనుకోవు. మనుషులైతే మేము పతితంగా ఉన్నాము, ఓ పతిత పావన రండి అని అంటారు. కానీ వారి గురించి ఏమాత్రమూ తెలీదు. పావనము అన్న పదము ఎంత బాగుంది. పావన ప్రపంచమైన స్వర్గము కొత్త ప్రపంచంగానే ఉంటుంది. చిత్రాలు కూడా దేవతలవి ఉన్నాయి. కానీ ఈ లక్ష్మీనారాయణులు కొత్త పావన ప్రపంచానికి యజమానులని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. కొత్త ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. దేవతలను స్వర్గవాసులని అంటారు. ఇప్పుడిది పాత ప్రపంచము, నరకము. ఇక్కడి మనుషులు నరకవాసులు. ఎవరైనా మరణించినా స్వర్గస్థులయ్యారని అంటారు.
అనగా ఇక్కడ నరకవాసులుగా ఉన్నట్లు కదా. వారు తమ లెక్కలో తప్పకుండా ఇది నరకమేనని అంటారు. కానీ ఒకవేళ మీరు నరకవాసులు అని అంటే డిస్టర్బ్ అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు. చూడడానికైతే మనుషుల వలె ఉన్నారు. ముఖము మనిషి వలె ఉంది, కానీ బుద్ధి కోతి వలె ఉంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. స్వయం కూడా మందిరాలలోకి వెళ్ళి దేవతల ఎదురుగా మీరు సర్వగుణ సంపన్నులని పాడతారు. మరి స్వయం కోసం ఏమనుకుంటారు? మేము పాపులము, నీచులము అని. కానీ మీరు వికారులని డైరెక్ట్గా అంటే డిస్టర్బ్ అవుతారు. అందుకే తండ్రి కేవలం పిల్లలతోనే మాట్లాడతారు, అర్థం చేయిస్తారు. బయటి వారితో మాట్లాడరు. ఎందుకంటే కలియుగి మనుషులు నరకవాసులు. ఇప్పుడు మీరు సంగమయుగ నివాసులు. మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. బ్రాహ్మణులైన మనల్ని శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు పతిత పావనుడు. ఆత్మలైన మనందరినీ తీసుకువెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఇవి ఎంతటి సింపుల్ విషయాలు. తండ్రి అంటారు, పిల్లలు, ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి శాంతిధామము నుండి వస్తారు. ఈ దుఃఖధామములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందుకే మనసుకు శాంతి ఎలా కలుగుతుందని అడుగుతారే కానీ ఆత్మకు శాంతి ఎలా కలుగుతుందని అనరు. అరే, మీరు ఓం శాంతి, నా స్వధర్మమే శాంతి అని అంటారు కదా. మరి శాంతిని ఎందుకు అడుగుతారు? స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయి దేహాభిమానములోకి వచ్చేస్తారు. ఆత్మలైతే శాంతిధామ నివాసులు. ఇక్కడ మరి శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అశరీరీగా అయినట్లయితేనే శాంతి లభిస్తుంది. శరీరముతో పాటు ఆత్మ ఉంది. కావున వారికి తప్పకుండా మాట్లాడవలసి, నడవవలసి వస్తుంది. ఆత్మలమైన మనము శాంతిధామము నుండి ఇక్కడికి పాత్రను అభినయించడానికి వచ్చాము. రావణుడే మన శత్రువని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ రావణుడు ఎప్పటి నుండి శత్రువుగా అయ్యాడు? ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. మనము దిష్టిబొమ్మ తయారు చేసి కాలుస్తున్నా సరే ఆ రావణుడు ఎవరన్నది గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారిలో ఒక్కరికి కూడా తెలీదు. జన్మ జన్మాంతరాలుగా కాలుస్తూ వచ్చారు. ఏమీ తెలీదు. రావణుడు ఎవరని ఎవరినైనా అడగండి, ఇదంతా ఊహ అని అంటారు. వారికి తెలియకపోతే ఇక ఏమని జవాబిస్తారు? ఓ రామా, అసలు ఈ ప్రపంచము తయారవ్వనే లేదు, ఇదంతా ఒక ఊహ అని శాస్త్రాలలో కూడా ఉంది కదా. చాలామంది ఇలా అంటూ ఉంటారు. ఇప్పుడు ఊహ యొక్క అర్థమేమిటి? ఇది సంకల్పాల ప్రపంచమని, ఎవరు ఎటువంటి సంకల్పం చేస్తే అది జరిగిపోతుందని అంటూ ఉంటారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. కొందరు బాగా అర్థం చేసుకుంటారు, కొందరు అర్థమే చేసుకోరు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారిని స్వంత పిల్లలని అంటారు.
మరియు ఎవరైతే అర్థం చేసుకోరో వారు సవతి పిల్లలు. ఇప్పుడు సవతి పిల్లలు వారసులుగా అవ్వరు కదా. బాబా వద్ద స్వంత పిల్లలు కూడా ఉన్నారు, సవతి పిల్లలు కూడా ఉన్నారు. సొంత పిల్లలైతే తండ్రి శ్రీమతముపై పూర్తిగా నడుస్తారు. సవతి పిల్లలు నడవరు. వీరు నా మతముపై నడవరు, రావణుడి మతముపై నడుస్తారని తండ్రి అంటారు. రాముడు మరియు రావణుడనే 2 పదాలు ఉన్నాయి. రామరాజ్యము మరియు రావణ రాజ్యము. ఇప్పుడు ఉన్నది సంగమము. తండ్రి అర్థం చేస్తున్నారు, ఈ బ్రహ్మకుమార కుమారీలందరూ శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మరి మీరు కూడా తీసుకుంటారా, శ్రీమతముపై నడుస్తారా అని అడిగితే ఆ మతము ఏమిటని అంటారు. తండ్రి పవిత్రంగా అవ్వండని శ్రీమతాన్ని ఇస్తారు. దానికి ఏమంటారంటే, నేను పవిత్రంగా ఉంటే దానికి పతి అంగీకరించకపోతే మరి నేను ఎవరి మాట వినాలి? అతను నాకు పతి పరమేశ్వరుడు. ఎందుకంటే భారత్లో పతియే నీకు గురువు, ఈశ్వరుడు, సర్వస్వమని నేర్పించబడుతుంది. కానీ ఎవ్వరూ అలా భావించరు. ఆ సమయానికి అవును అని అంటారు, కానీ వాస్తవానికి అలా భావించరు. మళ్ళీ గురువుల వద్దకు, మందిరాలకు వెళ్తూ ఉంటారు. నీవు బయటకు వెళ్ళొద్దు, నేను నీకు రాముడి విగ్రహాన్ని ఇంట్లో పెడతాను. నువ్వు అయోధ్య మొదలైన చోట్లకు ఎందుకు తిరుగుతావని పతి అంటే పత్ని ఒప్పుకోదు. ఇవి భక్తి మార్గపు ఎదురు దెబ్బలు. వారు తప్పకుండా ఆ ఎదురు దెబ్బలే తింటారు. ఎప్పటికీ అంగీకరించరు. అది రాముని మందిరమని భావిస్తారు. అరే, నువ్వు రాముణ్ణి స్మృతి చేసేది ఉందా లేక ఆ మందిరాన్నా అని పతి అంటారు. కానీ ఆమె అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఓ భగవంతుడా, వచ్చి మాకు సద్గతినివ్వండని భక్తి మార్గములో అంటారు కూడా. ఎందుకంటే వారొక్కరే సర్వుల సద్గతి దాత. అచ్చా, వారు ఎప్పుడు వస్తారు? ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రావణుడే మీ శత్రువు. రావణుడి విషయము విచిత్రంగా ఉంటుంది. అతన్ని కాలుస్తూనే ఉంటారు, కానీ అతను చనిపోడు. రావణుడు ఎవరనేది ఎవ్వరికీ తెలీదు. మనకు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ శివుని గురించి ఎవ్వరికీ తెలీదు. ప్రభుత్వానికి కూడా మీరు అర్థం చేయిస్తారు. శివుడైతే భగవంతుడు. వారే కల్పకల్పము వచ్చి భారత్ను నరకవాసి నుండి స్వర్గవాసిగా, భికారి నుండి రాకుమారునిగా, పతితము నుండి పావనంగా చేస్తారు. వారే సర్వుల సద్గతి దాత. ఈ సమయంలో మనుష్యమాతృలందరూ ఇక్కడ ఉన్నారు. క్రీస్తు ఆత్మ కూడా ఏదో ఒక జన్మ తీసుకుని ఇక్కడే ఉంది. తిరిగి వెనుకకు ఎవ్వరూ వెళ్ళలేరు. వీరందరి సద్గతిని చేసేవారు ఉన్నతమైన ఆ తండ్రి ఒక్కరే. వారు రావడం కూడా భారత్లోనే వస్తారు. వాస్తవానికి భక్తి కూడా ఎవరైతే సద్గతిని ఇస్తారో వారికే చేయాలి.
ఆ నిరాకార తండ్రి ఇక్కడ లేరు. వారిని ఎప్పుడూ పైన ఉన్నట్లుగా భావిస్తూ స్మృతి చేస్తారు. కృష్ణుణ్ణి పైన ఉన్నట్లుగా భావించరు. మిగిలిన వారందరినీ ఇక్కడే కింద స్మృతి చేస్తారు. కృష్ణుణ్ణి కూడా ఇక్కడే స్మృతి చేస్తారు. పిల్లలైన మీది యథార్థ స్మృతి. మీరు స్వయాన్ని ఈ దేహము నుండి అతీతంగా ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి అంటారు, మీకు ఏ దేహము గుర్తుకు రాకూడదు. ఈ అటెన్షన్ తప్పకుండా ఉంచాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. బాబా మనల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. మొత్తం సముద్రానికి, మొత్తం భూమికి, మొత్తము ఆకాశానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇప్పుడైతే ఎంత ముక్కలు ముక్కలుగా విభజించబడి ఉన్నాయి. ఒకరి హద్దులోకి ఇంకొకరిని రానివ్వరు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. భగవంతుడు ఒక్క తండ్రే. అలాగని అందరూ తండ్రులేనని కాదు. హిందువులు చైనీయులు భాయి భాయి అని, హిందువులు ముస్లింలు భాయి భాయి అని అంటారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. హిందువులు ముస్లింలు సోదరీ సోదరులని ఎప్పుడూ అనరు. అలా అనరు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. కానీ ఈ విషయం గురించి వారికి తెలియనే తెలియదు. శాస్త్రాలు మొదలైనవి వింటూ ఇది సత్యము, ఇది సత్యమని అంటూ ఉంటారు. అర్థమేమీ తెలీదు. వాస్తవానికి అది అసత్యము, అబద్ధము. సత్యఖండములో అంతా సత్యమే మాట్లాడతారు. ఇక్కడ అంతా అసత్యమే అసత్యము. ఎవరినైనా మీరు అబద్ధం చెప్పారని అంటే డిస్టర్బ్ అవుతారు. మీరు సత్యము చెప్పినా సరే కొంతమంది నిందించడం మొదలు పెడతారు. ఇప్పుడు తండ్రి గురించైతే బ్రాహ్మణులైన మీకే తెలుసు. పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తారు. ఇప్పుడు పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయని మీకు తెలుసు. ఈ రోజుల్లో మనుషులు భూతాల పూజను కూడా చేస్తూ ఉంటారు. భూతాల స్మృతే ఉంటూ ఉంటుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. భూతాలను స్మృతి చేయకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. ఇప్పుడు దేహీ అభిమానిగా అవ్వాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానము యొక్క 3వ నేత్రము మీకు లభిస్తుంది. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవ్వాలి. అది వికర్మాజీతుల కాలము. ఇది వికర్మలు చేసేవారి కాలము. మీరు యోగ బలముతో వికర్మలపై విజయం పొందుతారు. భారత్ యొక్క యోగమైతే ప్రసిద్ధమైనది, కానీ మనుషులకు తెలీదు. సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము భారత్ యొక్క యోగాన్ని నేర్పించడానికి వచ్చామని అంటారు. కానీ వీరు హఠయోగులన్నది వారికి తెలీదు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. మీరు రాజ ఋషులు, వారు హద్దు సన్యాసులు, మీరు అనంతమైన సన్యాసులు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది.
బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఇవి కొత్త విషయాలు. వీటిని కొత్త వారెవరూ అర్థం చేసుకోలేరు. అందుకే కొత్త వారిని ఎప్పుడూ అనుమతించడం జరగదు. ఇది ఇంద్రసభ కదా. ఈ సమయంలో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యయుగంలో మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఇప్పుడు ఉన్నది సంగమము. రాయి నుండి పారసముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చెయ్యలేరు. మీరు ఇక్కడకు పారసబుద్ధి కలవారిగా అవ్వడానికి వచ్చారు. తప్పకుండా భారత్ బంగారు పిచ్చుకలా ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. వీరు ఒకప్పుడు రాజ్యం చేసేవారన్నది కూడా ఎవ్వరికీ తెలీదు. నేటికి 5000 సంవత్సరాల క్రితము వీరి రాజ్యము ఉండేది. మరి తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? మీరిలా చెప్పవచ్చు, వారు 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. మళ్ళీ తండ్రి ద్వారా సతోప్రధానంగా అవుతున్నారు. తతత్వం ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఇవ్వలేరు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. పిల్లలైన మీ వద్ద మంచి మంచి పాటలేవైతే ఉన్నాయో వాటిని విన్నట్లయితే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంతోషం యొక్క పాదరసము పూర్తిగా పైకెక్కుతుంది. మళ్ళీ ఆ నశ స్థిరంగా కూడా ఉండాలి. ఇది జ్ఞాన అమృతము. వారు మద్యము తాగితే నశ ఎక్కుతుంది. ఇక్కడ ఇది జ్ఞాన అమృతము. మీ నశ దిగకూడదు, సదా పైకి ఎక్కి ఉండాలి. మీరు ఈ లక్ష్మీనారాయణులను చూసి ఎంత సంతోషపడతారు. మనము శ్రీమతము ద్వారా మళ్ళీ శ్రేష్టాచారులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇక్కడ చూస్తూ కూడా బుద్ధియోగము తండ్రి మరియు వారసత్వముతో జోడింపబడి ఉండాలి. అచ్చా మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి మాత్ పితా बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఒకటో పాయింట్, వికర్మాజీతులుగా అయ్యేందుకు యోగ బలముతో వికర్మలపై విజయము పొందాలి. ఇక్కడ చూస్తూ కూడా బుద్ధియోగము తండ్రి మరియు వారసత్వముతో జోడింపబడి ఉండాలి. రెండో పాయింట్, తండ్రి యొక్క వారసత్వానికి పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సొంత పిల్లలుగా అవ్వాలి. ఒక్క తండ్రి శ్రీమతముపైనే నడవాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి. వరదానము: దివ్య బుద్ధి అనే లిఫ్ట్ ద్వారా 3 లోకాల షికారు చేసే సహజ యోగి భవ. వివరణ: సంగమయుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి అనే లిఫ్ట్ లభిస్తుంది. ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా 3 లోకాలలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకోగలరు. కేవలం స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసినట్లయితే క్షణంలో చేరుకుంటారు. మరియు ఎంత సమయము ఏ లోకాన్ని అనుభవం చెయ్యాలనుకుంటే
అంత సమయము అక్కడ స్థితులై ఉండవచ్చు. ఈ లిఫ్టును ఉపయోగించుకునేందుకు అమృతవేళ జాగ్రత్తగా స్మృతి అనే స్విచ్ను యథార్థ రీతిలో సెట్ చేయండి. అథారిటీగా అయ్యి ఈ లిఫ్టును కార్యములో ఉపయోగించినట్లయితే సహజయోగిగా అవుతారు. శ్రమ సమాప్తమైపోతుంది. స్లోగన్: మనసును సదా ఆనందంలో ఉంచడము, ఇదే జీవితము జీవించే కళ. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏకాంతవాసికి 2 అర్థాలు ఉన్నాయి. కేవలం బాహ్య ఏకాంతమే కాదు, కానీ ఒక్కరి అంతములో మైమర్చిపోవడము ఏకాంతము. లేదంటే కేవలం బాహ్య ఏకాంతమే ఉన్నట్లయితే బోర్ అయిపోతారు. అప్పుడు రోజు ఎలా గడుస్తుందో ఏమిటో తెలీదని అంటారు. అందుకే ఒక్క తండ్రి యొక్క అంతములో మైమర్చిపోండి. ఏ విధంగా సాగరము లోతుల్లోకి వెళ్తే ఎంత ఖజానా లభిస్తుంది, అలా ఒక్కరి అంతములోకి వెళ్ళిపోండి. అనగా తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటిలో మైమరచిపోండి. ఓం శాంతి.